అంత బానే ఉంది కానీ ఈ కొద్దిగా వచ్చేస్తే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ జాన్. చెప్పండి. క్రిస్మస్ వస్తుంది కదా, అద్భుత రీతిగా జరగాలి. సంవత్సరం వరకు ఎవ్వరూ మర్చిపోకూడదు. అలాగే గారు, చేసేద్దాం. పబ్లిసిటీ అద్భుతంగా ఉండాలి. మనం ఎవరో ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. అలాగే గారు. ఎంటర్టైన్మెంట్ ఆశ్చర్యకరంగా ఉండాలి. ఊరంతా మారుమోగిపోవాలి. అన్ని అంతా కుటుంబాలుగా వచ్చి సంతోషించాలి. పాస్టర్ గారు, ఎంటర్టైన్మెంట్ విషయం మాకు వదిలేండి, మేము చూసుకుంటాం కదా. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కానుకలు వసూలు చేసే బాధ్యత నాది, ఖర్చు చేసే బాధ్యత నీది. కొంచెం నాన్న. ఉంటాను పాస్టర్ గారు. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. హలో. స్టీఫెన్. జాన్ చెప్పరా. పాస్టర్ గారు ఫోన్ చేశారా. ఓకే. ఒకసారి నీతో మాట్లాడాలి, ఒకసారి రూమ్కి వస్తావా? నేను 10 minutes లో వస్తానే. త్వరగా వచ్చే. ఓకే, బాయ్. జోసెఫ్, ఎక్కడున్నారా? నిజమే గాని సరే, నీతో అర్జెంట్గా మాట్లాడాలి, ఒకసారి రూమ్కి రా. ప్రైజ్ లార్డ్ రా. ఒరే, అప్పుడు వస్తావా? రోడ్ ఎక్కడే కదరా. రారా, కూర్చో. మ్యాటర్ ఏంటి? పాస్టర్ గారు క్రిస్మస్ గురించి ఫోన్ చేశారా. పబ్లిసిటీ ఫుల్ గా ఉండాలన్నారు, ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాలన్నారు, ఊళ్ళో అన్నిలందరూ వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేయాలన్నమాట. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ఈ క్రిస్మస్ మాత్రం ఒక్క సంవత్సరం వరకు ఈ ఊళ్ళో ఎవ్వరూ మర్చిపోకూడదు అన్నారు. ఆ రేంజ్ లో చేయమన్నారు అనమాట. అందుకనే ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను రా, చూడు. తలుపు తీసే ఉంది. ప్రైజ్ లార్డ్ జాన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ జోసెఫ్. ప్రైజ్ లార్డ్ అన్న. కూర్చో. ఏంటి జాన్ ఫోన్ చేసావు? అంటే పాస్టర్ గారు క్రిస్మస్ గురించి ఫోన్ చేశారా, బాగా చేయమన్నారన్నమాట. బాధ్యత అంతా మన మీద పెట్టారు. అందుకని నేను కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేశాను. వీటిని నువ్వు చూసి కొన్ని సజెషన్స్ ఇచ్చి నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావని ఫోన్ చేశాను అనమాట. అదేంటన్నా సడన్ గా అలాగైపోయావు? ఏం లేదురా. జోసెఫ్, నువ్వు రోడ్ మీద తిరుగుతుంటావు కదరా, నువ్వు పోస్టర్స్ తీసుకోరా. ఊరుకోరా. నీకు తెలియదురా, నువ్వు బాగా చేయగలవు. పోస్టర్స్ నువ్వు తీసుకో. పోస్టర్స్ తో పాటు ఇంకేం చేయగలవురా? కేక్ ఉంది కదా, బేకరీలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, కేక్ నేను చూసుకుంటాను. ఓకే. డెకరేషన్ నేను చూసుకుంటాను. ఓకే. క్యారల్స్ కూడా నేను చూసుకుంటాను. ఓకే. డెకరేషన్ ఓకే, కేక్ ఓకే, పోస్టర్స్ ఓకే, క్యారల్స్ ఓకే. పాస్టర్ గారు ఎంటర్టైన్మెంట్ మెయిన్ అన్నారా. మన బ్యాచ్ లో కొరియోగ్రఫీ బాగా చేయగలిగిన వాడు ఎవడున్నాడు రా? ఎవడున్నాడు అంటావేట్రా? సన్నీ గారు ఉన్నాడు కదా. షిట్, సన్నీ గారు ఉన్నాడు కదరా, మర్చిపోయిన రా. ఆడి టైంలో ఏం చేస్తుంటాడో. యో మామా, నీతో ఇంపార్టెంట్ ఒక విషయం మాట్లాడాలి, అర్జెంట్ గా రూమ్ కి రా. అప్పుడు వచ్చాడురా. ప్రైజ్ లో బ్రదర్స్. రారా, కూర్చో. ఏంట్రా విషయం? అర్జెంట్ గా రమ్మన్నావు.
పాస్టర్ గారు క్రిస్మస్ గురించి ఫోన్ చేశారా, ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాలన్నారు. అందుకని ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను అనమాట. డాన్స్ బాగా చేస్తావు కదా, అందుకే డాన్స్ లో చూసుకో. డాన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ లో ఇంకేమున్నారా? చూడు, కామెడీ స్కిట్, సింగింగ్, మిమిక్రీ, క్యాండిల్ సర్వీస్ ఉన్నారా. ఎంటర్టైన్మెంట్ మొత్తం నేను చూసుకుంటాను రా. అర్జెంట్ కి టిక్ పెట్టే, ఎవ్వడికి ఇవ్వకు. ఓకేరా. ఇందులో హెవీ స్టేజ్ ఒకటి, లైటింగ్, హెవీ సౌండ్ సిస్టమ్, స్పీకర్ నేను చూసుకుంటున్నాను రా. ఇంకా ఫైర్ వర్క్స్ ఒకటి మిగిలిపోయాయి. అవి ఎవరు చేస్తారు? నేను క్యారల్స్ చేస్తున్నాను కదా, క్యారల్స్ తో పాటు ఫైర్ కూడా నేను చేస్తాను. ఓకే, సరిపోద్ది. సరేరా, ఫస్ట్ నేను చేసేదాని గురించి చెప్తాను. భారీ స్టేజ్. మన దసరాకి 30 అడుగులు స్టేజ్ చేస్తేనే జనాలంతా అబ్బో అన్నారా. మనం ఈసారి 50 అడుగులు స్టేజ్ చేస్తున్నాం. దాని మీద భారీ సెట్టింగ్, జనాలంతా అబ్బబ్బో అనాలరా. అయినా అన్యులకి ఎంత ఉంటే క్రైస్తవులు మనకి ఎంత ఉండాలరా. ఇలాంటి క్రిస్మస్ ఎప్పుడో చేయలేరు అనుకోవాలరా. ఆ రేంజ్ లో ఉంటది. ఓకేనా. నెక్స్ట్ సౌండ్ సిస్టమ్ రా. మనం మాట్లాడే ప్రతి మాట, పాడే ప్రతి పాట చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు ప్రతి ఒక్కడికి వినపడాలి. ఆ రోజు రాత్రి ఎవ్వరు పడుకోకూడదు. ఆ రేంజ్ లో ఉండాలి. నెక్స్ట్ లైటింగ్ రా. కిలోమీటర్ దూరం నుంచి స్టేజ్ వరకు ఇంచించి లైటింగ్ తో నింపేద్దాం. కోటీశ్వరుడు పెళ్లి ఏమైనా జరుగుతుందా అనుకోవాలి జనాలు. ప్రత్యేకంగా గ్రౌండ్ లో ఆ రోజు పగలో రాత్రి తేడా తెలియదు. అలా ఉంటది లైటింగ్. ఎరా, నీ సంగతి ఏంట్రా? నాకు 5,000 పోస్టర్లు ఇవి. మన ఊర్లో ప్రతి గోడ, ప్రతి కరెంట్ స్తంభం మన పాస్టర్ గారి ఫోటో మన చచ్చిపోయారే. మన పాస్టర్ గారు అంటే ఊర్లో తెలియనోడు ఎవ్వడు ఉండడు. పబ్లిసిటీ మాత్రం బేభత్సంగా ఉంటది. ఇక కేక్ విషయానికి వస్తే, అన్నా మొన్న టీవీలో చూశాను, ఒక ఎంపీ పుట్టినరోజుకి 10 కేజీలు కేక్ కోయించారు. ఒక ఎంపీ పుట్టినరోజుకే 10 కేజీలు కేక్ కోయితే మన యేసుక్రీస్తు పుట్టినరోజుకి ఇంకెన్ని కేజీలు కేక్ కోయించాలా? అందుకే 50 కేజీలు కేక్ బుక్ చేస్తాను. ఇక డెకరేషన్ అంటావా, మన చుట్టుపక్కల ఏరియాలో షాప్ ఓపెనింగ్స్ అన్నిటికీ నేను వెళ్ళాను. ఎలా డెకరేషన్ చేస్తే ప్రతి ఒక్కరికి నచ్చిందో నాకు తెలుసు. మీటింగ్ కి వచ్చిన ప్రతి ఒక్కరి కళ్ళు చెదిరిపోయేలా డెకరేషన్ చేసే బాధ్యత నాది. సరే, క్యారల్స్. క్యారల్స్ కేకలా ఉంటది. క్యారల్స్ లో ఫ్రంట్ ఇద్దరు చువ్వులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల 6 అబ్బాయిలు రిబ్బన్లు కట్టుకుని దుమ్ము లేపుకుంటే డాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల 10 మంది అమ్మాయిలు వైట్ మిడీ డ్రెస్ తో పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాలేమో ఆర్కెస్ట్రా, వాళ్ళ వెనకాల సంఘస్థులు. ఇలా 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. పాటలో, జొవ్వలో, విజిల్స్, డాన్స్ లో వేసుకుంటా వస్తా ఉంటే ఏ చూడరా బాబు వస్తున్నాడని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఇలా పాటకే మధ్యలో పాస్టర్ గారి పేరు, చర్చ్ పేరు అనౌన్స్మెంట్ చేస్తా వీధి వీధికి బాంబు పేలుస్తా ఉంటే క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని అందరూ కేకలు వేసుకుంటా ఉంటే ఆ వీధుల్లో ఇంకెవరో పడుకోరు. ఎంటర్టైన్మెంట్ మొత్తం నేను చూసుకుంటాను రా. లేటెస్ట్ సినిమాల్లో ఉన్న స్టెప్పులన్నీ మన స్టేజ్ మీద చూస్తారా. గ్రౌండ్ లో విజిల్స్ తో మోతెక్కిపోద్దంతే. మొన్నసారి కొద్ది మంది అంజులు మాత్రమే వచ్చారు. ఈసారి ఊళ్ళో ఉన్న అంజులంతా వస్తారు, మన గ్రౌండ్ లోనే ఉంటారా. ఇంతకీ ఏం చేస్తారా? అదే సన్నీ అంటే. చర్చిలో 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. అమ్మాయిలకి టైట్ జీన్లు, టీ షర్ట్లు వేస్తే జనం అంతా గ్రౌండ్ లో కిక్కిరిసిపోతారా. మళ్ళీ చర్చిలో క్రిస్మస్ ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తారంతే. అది సన్నీ అంటే. ఒరే, కొంచెం ఆవరొద్దేమోరా. ఊరుకోరా. ఈ రోజుల్లో క్రిస్టియన్ డాన్స్ షోల్లో అమ్మాయిలందరూ టైట్ జీన్లు, టీ షర్ట్లు వేసుకుని డాన్స్ చేయడం అనేది కామన్. దీన్నే ప్రభువులు ఆనందించడం అని అంటారు. అర్థమైందా? అయితే ఓకే. ఇక స్కిట్ విషయానికి వస్తే, మొన్న నేను నెట్ లో చూసినరా, అది చేద్దాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ అంత కామెడీ షో. జనాలు విరగబడి అవుతారా. మధ్యలో డబుల్ మీనింగ్ జోకులు కూడా ఉంటాయి. చివరిలో 2 నిమిషాల వాక్యం ఉంటది, అక్కడతో క్లోజ్. సూపర్ రా. మరి మిమిక్రీ సంగతి ఏంట్రా? నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడరా, వాడు సూపర్ చేస్తాడరా. సినిమా హీరోలు వాయిస్ ని యాసిటీస్ గా దింపేస్తాడంతే. వాడిని తీసుకొస్తాను. కాన్సెప్ట్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ వాక్యం చెప్తే ఎలా ఉంటది? సూపర్ రా. రమణ గోఖలే స్తుతిపాట పాడితే ఎలా ఉంటది? కేకలో. చంద్రబాబు నాయుడు ప్రార్థన చేస్తే ఎలా ఉంటది? ఓహో. చెప్పుకుంటుంటేనే ఎలా ఉంటే చేస్తే ఎలా ఉంటదో ఒకసారి ఊహించి. అలా ఉంటది. ఇంక సింగర్ విషయం ఏంటి? అన్యులు రావాలన్నా, క్రిస్టియన్స్ ఎంజాయ్ చేయాలన్నా ఖచ్చితంగా సినిమా సింగరే ఉండాలి. అది ఫీమేల్ సింగర్ అయ్యే ఉండాలి. మాలవిక్ కానీ, గీతామాధురి గాని. గీతామాధురా సూపర్ రా. సెట్ చేసి ఓకే, అలా కానిచ్చేద్దాం. ఇక క్యాండిల్ సర్వీస్ విషయానికి వస్తే,
లాస్ట్ ఇయర్ మన పక్క చర్చోళ్ళు 5 నిమిషాలు క్యాండిల్ సర్వీస్ చేసి నా దగ్గరకు వచ్చి కాలర్ ఎగరేశారురా. ఈసారి మనం కనీసం 10 నిమిషాలైన క్యాండిల్ సర్వీస్ చెయ్యాలి. కాస్ట్లీ కొవ్వొత్తులు కొనాలి. క్యాండిల్ సర్వీస్ అదిరిపోవాలంతే. లైట్స్ అలా ఆరుతూ ఉంటే, క్యాండిల్స్ అలా వెలుగుతూ ఉంటే, ఆ వెలుగులో స్టేజ్ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి చేయి పట్టుకుని డాన్స్ చేస్తుంటే ఇక ఈ క్రిస్మస్ ని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒరే సన్నీ, నువ్వు మామూలు కదరా బాబు. వీటితో పాటు స్పెషల్ యాక్షన్ సాంగ్ ఒకటి చేద్దాంరా. 100 మంది అమ్మాయిలు కలర్ఫుల్ విస్నిగర్లు పట్టుకుని డాన్స్ చేస్తారా. చాలా వెరైటీగా ఉంటది. ఊరంతా ఆశ్చర్యపోతారంతే. ఒరే సన్నీ, సూపర్ రా. ఇవన్నీ తలుచుకుంటుంటే క్రిస్మస్ బీభత్సంగా ఉండేలా ఉందిరా. కానీ ఈ ఈవెంట్స్ ప్లాన్ చూస్తుంటే స్పీకర్ కి మెసేజ్ చెప్పడానికి టైం ఉంటుందో లేదో అని డౌట్ గా ఉందిరా. నిజమేరా, ఒకసారి పాస్టర్ గారు ఫోన్ చేసి కనుక్కో. హలో అయ్య గారు, ప్రైజ్ లాడండి. ఆ చెప్పులు అన్నా. మేము క్రిస్మస్ కి చాలా ఈవెంట్స్ పెట్టేసుకున్నాం సార్. ఆ, కాబట్టి స్పీకర్ కి మెసేజ్ చెప్పడానికి టైం తక్కువ ఉంటుందేమో అయ్య గారు. వాక్యం ఎప్పుడు వినేదే కదా నాన్న. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు అస్సలు ఉండవు. మీటింగ్ చివరిలో ఒక్క 10 నిమిషాల వాక్యానికి సమయం ఇవ్వండి, సరిపోతుంది. ఓకేనా నాన్న? అలాగే అయ్య గారు, ఉంటానైతే. 10 నిమిషాలు ఉంటే చాలంట్రా. సూపర్ రా. రే జన్ వెళ్తున్నాను రా. రే, ఎక్కడికి వెళ్ళిపోతారా? కూర్చుని కాసేపు. లేదురా, నేను వెళ్తున్నాను. వెళ్ళరా బాబు, చూడలేకపోతున్నాం. రే, నువ్వు ఎలా వెళ్ళిపోవడం ఏం బాగలేదురా. కనీసం రీజన్ చెప్పన్నా వెళ్ళి. లేదురా, నేను వెళ్తున్నాను. అలా కాదురా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? రీజన్ చెప్పు. మీరు చేసే ఏ పని దేవునికి మహింకరంగా ఉన్నట్లు నాకు అనిపించట్లేదురా. మీ ఆలోచనలన్నీ దేవుని వాక్యానికి విరుద్ధంగానే కనబడుతున్నాయి. అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వెప్పుడు ఎలా మాట్లాడతావు? నువ్వు క్రిస్మస్ వ్యతిరేకివి. ఏంటి మేము చేస్తుంది తప్ప? ప్రపంచంలో క్రిస్మస్ అందరూ ఇలాగే చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఎవరికి వాజ్ఞానం లేదంటవా? అందరినీ విమర్శించడానికి వస్తావు నువ్వు. రే, మీరు ఆగండి రా. వెనకాలండి మీరు, మేము ఆడుతున్నాం కదా. రే, నువ్వు రారా. ప్రాబ్లం ఏంటి చెప్పరా. ఇలా వెళ్ళిపోవడం ఏం మంచి పద్ధతి కాదు. అసలు విషయం ఏంటి చెప్పరా. నేను కాసేపు మాట్లాడిస్తే చెప్తాను రా. రే, ఏంటి వీడితో మాట్లాడేది? నువ్వు ఆగరా, నేను మాట్లాడతాం కదా. ఒరే, నేను క్రిస్మస్ కు వ్యతిరేకం కాదురా. అలాగే నేను ఎవరిని విమర్శించడం లేదు. మీరు 14 కార్యక్రమాలతో క్రిస్మస్ ని జరిపించడానికి నిర్ణయించుకున్నారు కదా, వాటన్నిటిని బైబిల్తో పరిశీలిద్దాం. అందులో ఏది వాక్యానుసారమో వాటిని జరిగిద్దాం. ఏదైతే వాక్య విరుద్ధమో వాటిని జరిగించడం మానేద్దాం. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమే పాపం, పాపానికి జీతం మరణం. సరేరా, ఇప్పుడు అర్జెంట్ గా పాపం చేసి మాకు నరకానికి వెళ్ళిపోవాలని లేదు. అందరూ క్రిస్మస్ ని ఎలాగే చేస్తున్నారు కాబట్టి మేము ఎలాగే చేస్తున్నాం. దీనికి పాస్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము ముందుకెళ్ళినరా. కానీ ఒక్కడ మాత్రం నిజం, ఈ 14 అంశాలు తయారు చేసుకున్నప్పుడు మాత్రం ఈ వాక్యానుసారమా కాదని మాత్రం మేము ఆలోచించలేదురా. రే, కూర్చోండి, ప్రశాంతం కూర్చొని మాట్లాడుకుందాం. రే, నాకు ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. రే, నోరు మూసుకుని కూర్చో. అది కాదురా. రే, కూర్చోరా. కూర్చోండి రా. రే, పేషెంట్ అలా పెట్టు. దీంతో ఆర్గ్యుమెంట్ ఏంట్రా? గొప్ప గొప్ప సేవకులే క్రిస్మస్ అలా చేస్తుంటే మనం చేస్తుంది తప్పు అంటాడేట్రా? అవునా, నువ్వేమేం చేస్తున్నావు? పోస్టర్లు అంటిస్తున్నాను, కేక్ అరేంజ్ చేస్తున్నాను, డెకరేషన్ చేస్తున్నాను, ఫైర్ వర్క్స్, క్యారల్స్ నేను చూసుకుంటున్నాను. పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ ఎవరికి చేస్తున్నారా మీరు? ప్రభువుకా మన పాస్టర్ గారికా? యేసుక్రీస్తు ఎవరో అందరికీ తెలియజేయడానికి క్రిస్మస్ చేస్తున్నారా? మనమెవరో ఊరందరికీ తెలియపరచుకోవడానికి క్రిస్మస్ను ఉపయోగించుకుంటున్నారా? ఆలోచించండి రా. పౌలు పేతురులు అనేక అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తుంటే చూసిన అనేకులు ఆశ్చర్యపోయి వారిని హెచ్చిస్తుంటే భరించలేక తమ వస్త్రాలు చింపుకున్నారు. తమను తాము తగ్గించుకుని దేవుని మాత్రమే మహింపరిచారు. కానీ ఈ రోజు అనేక మంది సేవకులు తమను హెచ్చించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మన పాస్టర్ గారు ఎవరో ఊరందరికీ తెలియాల్సిన అవసరం ఏం లేదు. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. మీరు ఆ పోస్టర్లకు పెట్టే ఖర్చుతో యేసుక్రీస్తు ఎవరో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన చేరాలంటే ఎలా జీవించాలో పాంప్లెట్లు తయారు చేసి పంచండి. కొంతమంది అయినా రక్షించబడతారు. అప్పుడు యేసుక్రీస్తు మాత్రమే ప్రకటించబడతాడు, ఆయన మాత్రమే కనపరచబడతాడు. థ్యాంక్స్ రా. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఇంకోటి ఏంటన్నావు? కేక్ కదా?
అసలు క్రిస్మస్ అంటే ఏంట్రా? ఆ మాత్రం తెలీదా? యేసుక్రీస్తు పుట్టినరోజు. అవునా? మరి క్యాలెండర్లో హనుమాన్ జయంతి, బౌద్ధ జయంతి అని ఉంటది కానీ క్రీస్తు జయంతి అని ఎందుకు ఉండదు? క్రిస్మస్ అంటే క్రైస్ట్ మరియు మాస్ అనే రెండు పదాల కలయిక. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడే గాని క్రీస్తు పుట్టినరోజు కాదు. ఆ మాటకొస్తే క్రీస్తు ఏ తేదీన పుట్టాడో ఎవ్వడికే తెలియదు. ప్రపంచం అంతటికి యేసుక్రీస్తు గురించి తెలియాలనే ఉద్దేశంతో క్రిస్మస్ ని ఏర్పాటు చేశారే గాని యేసుక్రీస్తుకి అన్ని సాంప్రదాయాన్ని అంటగడతారని కాదు. ఏంటి పుట్టినరోజు అన్ని సాంప్రదాయమా? అవును, బైబిల్ అంతట్లో పాత నిబంధనలో ఫరో, కొత్త నిబంధనలో హేరోదు అనే విగ్రహారాధికులు మాత్రమే పుట్టినరోజు జరుపుకున్నారు. వారు తప్ప దేవుని విశ్వసించిన ప్రజలెవ్వరూ పుట్టినరోజును ఒక సెలబ్రేషన్ గా జరుపుకున్నట్లు చరిత్రలో లేదు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు కానప్పుడు ఇంక పుట్టినరోజు కేక్ ఏంట్రా? నెక్స్ట్ ఏంట్రా జోసఫ్? డెకరేషను. డెకరేషన్ ఎవరి కోసం చేస్తున్నారా? ఈ లోక సంబంధాలు మనుషుల్ని ఆకర్షించడానికి స్కూల్లో, ఆఫీసుల్లో, షాపుల్లో రకరకాలుగా డెకరేషన్లు చేసుకుంటారు. వాళ్ళు సంతోషపరచాలనుకునేది మనుషుల్నే, వాళ్ళ మెప్పు పొందాలనుకునేది మనుషుల నుండే. మీరు కూడా వాళ్ళలాగే మనుషుల్ని సంతోషపరచడానికి క్రిస్మస్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళని ఆకర్షించే విధంగా డెకరేషన్ చేస్తున్నారు. దేవుని కోసం బ్రతుకుతూ దేవుని నుండి మాత్రమే మెప్పు కోరాల్సిన క్రైస్తవులు అయిన మనమే అన్యుల్లా ప్రవర్తించడం ఏంట్రా? ఒరే జాన్, క్రైస్తవ్యం ఆత్మీయంగా ఉండాలి కానీ అందంగా ఆకర్షణీయంగా ఉండకూడదురా. రే, క్యారల్స్ చేస్తున్నాం, అందులో ఫైర్ వర్క్స్ మిక్స్ చేస్తున్నాం, డాన్స్లు, విజిల్స్లు, కేకలు, అరుపులు కూడా. ఆ, అసలు క్యారల్స్ అంటే ఏంట్రా? సన్నీ, క్యారల్స్ అంటే ఏంట్రా? క్యారల్స్ అంటే ఏంట్రా? క్యారల్స్ అంటే సంతోషంతో పాడుట అని అర్థం. ఆ సంతోషం ఈ లోక సంబంధమైన సంతోషం అంటే శరీర సంబంధమైనది కాదు. అది ఆత్మ సంబంధమైన సంతోషంతో కూడిన పాట. నిన్ను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పరా. మీరు చేస్తున్న క్యారల్స్ వల్ల అన్యులకు కానీ దేవుని సంఘానికి కానీ ఉపయోగం ఏమైనా ఉందా? యేసుక్రీస్తు పుట్టాడని అందరికీ తెలియడానికి. యేసుక్రీస్తునే ఒక ఆయన పుట్టాడని ఎల్కేజీ పిల్లలకు కూడా తెలుసురా. కేవలం యేసుక్రీస్తు పుట్టాడని మాత్రమే తెలియజేయడానికి క్యారల్స్ చేసేలా ఉంటే మీరు పెట్టే ఖర్చు, సమయం అంతా వృధా. ఎలాగూ వ్యర్థమైన పనులు చేయడం మన వాళ్ళందరికీ అలవాటే కాబట్టి క్రీస్తు పుట్టాడని అందరికీ తెలిసినా మళ్ళీ తెలియజేయడానికి క్యారల్స్ చేస్తున్నారు అనుకుందాం. మరి అలాంటప్పుడు అర్ధరాత్రి ఎందుకు వెళ్తున్నారు? అన్యులు తమ ఉత్సవాల్లోనూ పండగల్లోనూ ఉపయోగించే ఫైర్ వర్క్స్ ని లోకం నుంచి ప్రత్యేకించబడ్డ సంఘంలోకి ఎందుకు తెస్తున్నారు? క్యారల్స్ లో ఎందుకు ఉపయోగిస్తున్నారు? విజిల్స్ ఎందుకు వేస్తున్నారు? డాన్స్ ఎందుకు చేస్తున్నారు? క్రీస్తు పుట్టాడని అర్ధరాత్రి పూట అమ్మాయిలతో మిడ్డీలు వేయించి పాటలు పాడిస్తేనే కానీ జనం వినరా? వీధి వీధికి చర్చ్ పేరు, పాస్టర్ గారి పేరు ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు? క్రీస్తు పుట్టాడని చెప్పడానికి మన చర్చ్ పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చూస్తావేంట్రా? చెప్పు. ఆల్రెడీ క్రీస్తు పుట్టాడని తెలిసిన వారికి క్రీస్తు పుట్టాడని మళ్ళీ తెలియడానికి ఇదంతా అవసరమా? రే జోసఫ్, నిజం చెప్పరా. ఊరందరి దగ్గర గొప్ప కోసం ఎడావడి చేస్తున్నారా? యేసుక్రీస్తుని ప్రకటించడం కోసం ఇదంతా చేస్తున్నారా? రే, ఏదో సరదాగా చేస్తున్నావురా. మనుషుల కోసమే. రే జాన్, నేడు అనేక సంఘాలు మనుషుల మెప్పు కోసమే ప్రయాసపడుతున్నాయిరా. తమ మెప్పు కోసం, గొప్ప కోసం యేసుక్రీస్తు నామానికి అవమానం తెస్తున్నారు. కేకలు వేస్తూ, డాన్సులు చేస్తూ, విజిల్స్ వేస్తూ అర్ధరాత్రి పూట అందరినీ విసిగిస్తున్నారు. క్రీస్తు అంటే వారికి అసహ్యాన్ని కలిగిస్తున్నారు. అన్యుల విగ్రహాలు ఊరేగింపుకి మీకు తేడా ఏంట్రా? అవన్నీ పోకిరీ చేష్టలు కావా? అల్లరితో కూడిన ఆటపాటలు కావా? అసలు క్రీస్తు నేడు పుట్టిన హల్లులో ఏంట్రా? క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు దాటిపోయింది. క్రీస్తులో మనం పుట్టాలి కానీ మనం ప్రతి సంవత్సరం డిసెంబర్లో క్రీస్తుని పుట్టించకూడదురా. మీరు చేసే క్యారల్స్ వల్ల క్రైస్తవులకు కానీ అన్యులకు కానీ ఆత్మ సంబంధమైన ఏ ఉపయోగం లేనేలేదురా. క్యారల్స్ చేయండిరా, క్రీస్తుకు మహిమకరంగా, అనేకులకు ఉపయోగకరంగా చేయండి. అంటే ఎలా చేయాలరా? ఉదయాన్నే గాని సాయంత్రం గాని ప్రారంభించండి. ఏమాత్రం అల్లరి లేకుండా అందరూ క్రమశిక్షణతో ప్రతి వీధి తిరుగుతూ ఆత్మీయ గీతాలు పాడండి. ప్రతి జంక్షన్ లోనూ ఆగి కొద్దిసేపు క్రీస్తుని గూర్చి వాక్యం చెప్పండి. ప్రతి ఒక్కరూ సాక్ష్యాన్ని పంచుకోండి. క్రీస్తు ఎంత గొప్పవాడో, అతను నమ్మితే ఎలా లేవనెత్తాడో వివరించండి. దేవుణ్ణి ప్రకటించినందుకు సంఘం బలపడుతుంది. వాక్యాన్ని, సాక్ష్యాన్ని విన్న అన్యులు కొందరైనా మారుతారు. క్రైస్తవులు ఎంత శాంతంగా ఉంటారా, ఎంత ఆత్మీయంగా ఉంటారా అని ఆశ్చర్యంతో అనేక మంది అన్యులు దేవుని మహింపరుస్తారు.
అరే జాన్, పోస్టర్లు ప్రింట్ అవుతావో చెప్పరా, పాంప్లెట్ ప్రింట్ అవుతావో చెప్పరా, నేను పంచుకుంటాను. క్యారల్స్ రోజు నైట్, క్యారల్స్ రోజు ఈవినింగ్ కలుతావురా. నాకు కొంచెం పని ఉంది, వెళ్తాను రా. బాయ్ సన్నీ. బాయ్ రా. అన్నా బైరా. బాయ్. కాసేపు ఉండి వెళ్ళరా. లేదురా, నాకు పని ఉంది, వెళ్తాను. రే సన్నీ, దేవుని సంఘంలో డాన్సులు ఏంట్రా? దావిది డాన్స్ చేశాడు కదా, అందుకే నేను కూడా చేస్తున్నాను. ఆహా, దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేశాడు. నువ్వు 7 రోజులకు ఒకసారన్నా ప్రార్థన చేస్తున్నావురా? చేయట్లేదు. దావీదు కన్నీటితో ప్రార్థన చేశాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేసావా? లేదు. దావీదు రాజు అయినప్పటికీ తను తగ్గించుకుని జీవించాడు. మరి నువ్వు ఒక మామూలు మనిషివి అయినా కాస్ట్లీ టీ షర్ట్లు, జీన్లు, స్ప్రేలు అన్ని బ్రాండెడే కదరా. తగ్గింపేదిరా నీలో. దావీదు నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. నువ్వు నెలకొకసారైనా బైబిల్ తీసి చదువుతావా? దావీదులో వాక్యం చదవవు, దావీదులో ప్రార్థన చేయవు, దావీదులో కన్నీరు కార్చవు, దావీదు చేసే ఏ పని చేయవు గాని దావీదులో డాన్స్ చేస్తావా? అసలు దావీదు నాట్యానికి నీ నాట్యానికి పోలికేంట్రా? దావీదు పరవశంతో నర్తించాడు, ప్రాక్టీస్ చేసి నర్తించలేదు. దావీదు నాట్యం చేస్తుంటే చూసేవాళ్ళు ఎవరికి నచ్చలేదు. ఎందుకంటే అతను మనుషులు మెప్పించడానికి స్టెప్పులు ప్రిపేర్ అయ్యి డాన్స్ వేయలేదు, ఆ సంగీతానికి పరవశించి నర్తించాడు. మరి నువ్వు మనుషుల్ని ఆనందింపజేయడానికి తీసే సినిమాల్లో స్టెప్పులు చూసి ప్రాక్టీస్ చేసి డాన్స్ చేస్తున్నావు. నిజం చెప్పరా, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ డాన్స్ చేస్తున్నావా? మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి, వారి చేత పొగిడించుకోవడానికి డాన్స్ చేస్తున్నావా? మనుషుల కోసమే చేస్తున్నాను. ఆ మాటకొస్తే డాన్స్ చేసే ప్రతి ఒక్కరూ మనుషుల కోసమే చేస్తారు. ఈ డాన్స్ లో రిహార్సల్స్ లో పేరు చెప్పి ఎంత వ్యభిచారం జరుగుతుందో ఎవరికి తెలియదురా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే వ్యభిచారం అని బైబిల్ చెప్తుంటే, అమ్మాయిల్ని ఆకర్షణీయంగా తయారు చేసి స్టేజ్ల మీదకి ఎక్కించి డాన్సులు చేస్తున్నారే, చూస్తున్న వాళ్ళలో ఎంతో మంది వ్యభిచారులు అయిపోవడం లేదా? క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు? మనుషులు రక్షించడానికా, లేక వ్యభిచారులుగా చేసి నాశనం చేయడానికా? అన్యులు తమ దేవుని పేరు చెప్పి రికార్డింగ్ డాన్సులు వేసి విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తారా. మనకి వాళ్ళకి తేడా ఉందిరా. ఒరే, ఎదిగిన అమ్మాయిలతో డాన్సులు చేయించి ఎంజాయ్ చేయడం సిగ్గుగా అనిపించడం లేదరా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న వారిని అలా అన్యులు ఎదుటి ఎంటర్టైన్మెంట్ వస్తువుల్లో పెట్టడం దేవునికి ఎంత బాధ కలిగిస్తుందిరా. ఆలోచించండి రా ఒకసారి. మనం సిగ్గుపడవలసిన సంగతులు ఏందే అతిశయించి అజ్ఞానంలో ఉన్నానురా. క్రొత్త నిబంధనలో విగ్రహారాధికుడైన హేరోదే అమ్మాయిలతో నాట్యం చేయించి ఆనందించేవాడు రా. నేటి క్రైస్తవులు అనేక మంది పోలయ్యేది విగ్రహారాధికుడైన హేరోదనే. సన్నీ, ఈ డాన్సులు వద్దురా. అలాగేరా. సన్నీ, చెప్పన్నా. కామెడీ స్కిట్ చేస్తున్నావు కదా? అవునన్నా. ఫుల్ లెంత్ కామెడీ షో. అవునన్నా. అక్కడక్కడ డబుల్ మీనింగ్ జోక్స్ కూడా ఉంటాయి కదా? అవునన్నా, ప్రభువులు ఆనందించాలని. ఊరే, అది చచ్చా సినిమా థియేటరా. క్రైస్తవుడు దేవుని యందు ఆనందించాలి గాని ఇలా లోక సంబంధమైన జోకులు బట్టి సంతోషించకూడదురా. దేవుని పేరట అనేక మందిని మీటింగ్ రప్పిస్తున్నారు, జోకులేసి నవ్వించడం కరా. నేటి సంఘం అనేక పాపాలతో దుర్బోధలతో నానాటికి హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతుంటే మీకు నవ్వులాటలు కావాల్సి వచ్చాయా? దేవుని జ్ఞానం కలిగిన వాడు ఎవడో మీ కామెడీ షోను క్రీస్తునందు సంతోషించడం అనరు. లోకస్తులు మన క్రిస్మస్ చూసి కనుక ఎంజాయ్ చేస్తే మనం చేసే క్రిస్మస్ ముమ్మాటికి లోక సంబంధమైందే. స్కిట్ చేయండి రా. మనుషులకు శరీర సంబంధమైన సంతోషాలను పుట్టించే చేయకండి, ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని పుట్టించే దైవ వర్తమానం కలిగిన స్కిట్ చేయండి. మనం ఏం చేసినా మనుషులకు ఆత్మీయమైన మేలు చేసేదిగా ఉండాలి గాని శరీరాన్ని సంతోషపరిచేదిగా ఉండకూడదు. సినిమాల్లో పాటలు పాడే సింగర్ని తీసుకొస్తావా? నేను స్ట్రైట్ గా 2 క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పరా. నువ్వు సినిమా సింగర్ని మనుషులు సంతోషపరచడానికి పిలుస్తున్నావా, దేవుని సంతోషపరచడానికి పిలుస్తున్నావా? మనుషులు సంతోషపరచడానికి పిలుస్తున్నాను. పాస్టర్ గారు ఎంటర్టైన్మెంట్ ఎదుర్కోవాలన్నారని. మనుషులు సంతోషపరిచేవాడు దేవుని సంతోషపరచగలరా? అసలు సినిమా పాటలు పాడేవారితో దేవుని పాటలు పాడిస్తే దేవుడు వింటాడా, విని సంతోషిస్తాడా? ఏ వాళ్ళకన్నది కూడా మన దేవుడే. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. ఆహా, క్రైస్తవులకి అన్యులకి తేడా లేదంటావా? సంఘం లోకం ఒకటేనా?
అలా అయితే ఇంక సువార్త ప్రకటించడం దేనికి? మనం మన మతాలను విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది? చెప్పరా? అన్యుడు క్రైస్తవుడు ఒకటే అనుకోవడం అజ్ఞానం. సంఘం వేరు, లోకం వేరు. లోకం దుష్టునిది, సంఘం దేవునిది. రెండూ ఒకటే అనుకున్నందుకే నేటి సంఘం పాపానికి పరిశుద్ధతకి తేడా తెలియనంత గుడ్డితనంలో ఉంది. మనం విగ్రహారాధికుల్ని ప్రేమించాలి, వారికి సువార్త ప్రకటించాలి. అంతేగాని ఇలా అన్యుల్ని ఆకర్షించడానికి, మనం పేరు సంపాదించడానికి విగ్రహారాధికుల్ని తీసుకొచ్చి మన దేవునికి పాటలు పాడించకూడదు. అయినా వాళ్ళు ఏమైనా క్రీస్తు అంటే ఇష్టముండి వచ్చారా? నువ్వు పాటకి ఇంత రేటు కట్టి తీసుకొస్తున్నావు. ఒరేయ్, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలైనప్పటికీ ఒక ప్రక్క విగ్రహారాధన చేస్తూ మరో పక్క దావీదు పాడిన పాటలు పాడుతుంటే దేవుడు అవి నాకు అసహ్యం అన్నాడురా. వాటిని పిచ్చి పాటలు అన్నాడురా. వాటి శబ్దాన్ని తన దగ్గర నుంచి తొలగించమన్నాడు. బుద్ధిహీనులు పాటలు వినడం కంటే జ్ఞానులు గద్దెంపు వినడం మేలని బైబిల్ చెప్తుందిరా. వేలు పోసి వాళ్ళని రప్పించి దేవునికి అసహ్యమని పనులు చేస్తున్నారు. మీరు చేసే పని వలన అన్యులు క్రైస్తవులు ఎంజాయ్ చేయొచ్చేమో గానీ ఎవరికి ఏమాత్రం మేలు కలగదని బైబిల్ చెప్తుందిరా. రే, వాక్యానికి లోపడంరా. ఇంకేంట్రా, మిమిక్రీ కదా? రే, అది తీసేస్తున్నావురా. ఇది పూర్తిగా మనుషులు సంతోషపరచడానికే చేస్తున్నావు. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుందిరా. చంద్రబాబు నాయుడు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ వాక్యం చెప్తే ఎలా ఉంటుందంటూ దేవుని కార్యాన్ని మా ఆనందం కోసం అవమానపరచాలనుకున్నాం. సారీ అన్నా. సారీరా. క్యాండిల్ సర్వీస్. క్యాండిల్ సర్వీస్ వల్ల సంఘానికి కానీ, సేవకులకు కానీ, అన్యులకు కానీ ఒక్క ఆత్మీయమైన ఉపయోగమైన ఉందా? దేవుని మహింపరిచేది ఇందులో ఏమైనా ఉందా? మనుషులు మెప్పు పొందడానికి, వారి నేత్రాశను తీర్చడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడుతుంది ఈ క్యాండిల్ సర్వీస్? నేడు ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 1250 కోట్ల రూపాయలు క్రిస్మస్ పేరు చెప్పి కొవ్వొత్తులు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బుతో ఎంత సువార్త చేయొచ్చు? వ్యర్థమైన క్యాండిల్ సర్వీస్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా అజ్ఞానం. కేవలం విగ్రహారాధికులు మాత్రమే తమ దేవతలకు దీపాలు వెలిగించి ఆరాధిస్తారు. విగ్రహారాధన సంఘంలోకి ప్రవేశపెట్టిన ఆర్సీఎం వారు విగ్రహారాధనతో పాటు దీపారాధన కూడా సంఘంలోకి ప్రవేశపెట్టారు. ఆర్సీఎం అనేది ఒక తప్పుడు శాఖ అని చెప్పే మనమే వారు చేసే క్యాండిల్ లైట్ సర్వీస్ ను అనుసరించడం ఎంతవరకు సమంజసం? దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి గాని అన్యుల్లా దీపాలతో ఆరాధించకూడదు. వెలుగులేని వారికి కొవ్వొత్తులిస్తే వారికి ఎంతో ఉపయోగపడతాయి. అంతేగాని ఉన్న లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు వెలిగించడం అజ్ఞానంగా అనిపించడం లేదంట్రా? వ్యర్థమైన వాటి మీద మనస్సుంచకూడదు అనేది ఆజ్ఞ. 100% వ్యర్థమైన క్యాండిల్ సర్వీస్ మీద మనస్సుంచడం ఆజ్ఞాతిక్రమణ. ఆజ్ఞాతిక్రమమే పాపం. జాన్, నువ్వేం చేస్తున్నావు? హెవీ స్టేజ్, లైటింగ్, హెవీ సౌండ్ సిస్టమ్ రా. భారీ స్టేజా? కిలోమీటర్ ముందు నుంచి లైటింగా? ఎందుకురా? మనుషులు మిమ్మల్ని కనపరచాలనే కదా, మనుషుల మెప్పును పొందాలనే కదా. మూర్ఖులైన ఈ ఒక్కరి జనానికి వేరే జీవించమని బైబిల్ చెప్తుంటే మీరేంట్రా వెళ్ళి వాళ్ళని అనుసరిస్తున్నారు? దేవుడు చెప్పిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే పాపం. మనుషుల మెప్పును కోరుకునేవాడు దేవుని మెప్పుని ఎన్నటికీ పొందలేడు. మనుషుల దృష్టికి ఘనంగా కనిపించే వాటిని చేస్తూ ఇది దేవుణ్ణి మహింపరచడానికి చేస్తున్నాం అనుకోవడం అజ్ఞానం. మనుషులు సంతోషపరిచే ప్రయాసలో దేవుడికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. రే, స్టేజ్ అవసరమేరా, కానీ 50 అడుగులు భారీ స్టేజ్ అవసరం లేదు. లైటింగ్ అవసరమే, కానీ పగలో రాత్రో తేడా తెలియనంత లైటింగ్ అవసరం లేదు. రోడ్ నుంచి స్టేజ్ దాకా అసలే అవసరం లేదు. అతి అనేది లోకస్తుల లక్షణం రా. మనం ఏం చేసినా అవసరమైనంత మట్టుకే చేయాలి. ఇంకేంట్రా, భారీ సౌండ్ సిస్టమ్ కదా. క్రిస్మస్ కనే కాకుండా ప్రజెంట్ చాలా చర్చిల్లో ఆదివారం రోజున సౌండ్ సిస్టంలో మైక్ సెట్లు పెట్టి విపరీతమైన సౌండ్స్ చేస్తున్నారు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పరా. ప్రార్థన ఎవరికి చేయాలి? దేవునికి. మరి ప్రార్థించేటప్పుడు చర్చిలో ఉన్న సంఘస్థులందరూ ఏకీభవించి ఆమెను చెప్పాలి కాబట్టి వాళ్ళందరికీ వినబడే విధంగా సౌండ్ సిస్టమ్ పెడితే సరిపోతుంది కదా. కానీ ఊరందరికీ ప్రార్థన వినిపించేలా సౌండ్ ఎందుకు పెడుతున్నారు? పాటలు ఎవరికి పాడాలి? దేవునికి. మరి పాడేటప్పుడు చర్చిలో ఉన్న సంఘస్థులందరూ స్వరం కలిపి పాడడానికి వారందరికీ వినబడే విధంగా సౌండ్ పెడితే సరిపోతుంది కదా. ఊరు వారందరికీ వినబడే విధంగా సౌండ్ ఎందుకు పెడుతున్నారు? మనుషులందరికీ కనిపించేలా ప్రార్థన చేయడం, వినిపించేలా పాటలు పాడడం వేషధారులు చేసే పని కాదా? వాక్యం ఎవరితో మాట్లాడుతున్నట్లు? దేవుడు మనిషితో. మరి అలాంటప్పుడు దేవుడు చెప్పే మాటలు ఊరందరికీ వినబడినివ్వకుండా సౌండ్ ఎందుకు తగ్గించేస్తున్నారు? దేవునికి అందించాల్సినవి మనుషులకు అందిస్తున్నారు.
దేవుడు అందించే మనుషులకు అందనివ్వకుండా చేస్తున్నారు. కన్నేసి జ్ఞానంతో ఆలోచించండి రా. ఆదివారం ఉదయం మొదలుకొని రాత్రి వరకు అనేకమైన చర్చిల్లో విపరీతమైన సౌండ్స్ చేస్తూ పాటలు ప్రార్థనలు అన్యులకు వినిపిస్తూ వాళ్ళకి మనశ్శాంతి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. అన్యులు తమ గుడిపైన మైక్ సెట్లు కట్టి సీడీ ప్లేయర్లో సాంగ్స్ వేస్తూ వాళ్ళు తమ దేవుణ్ణి స్తుతిస్తున్నాం అనుకుంటారు. మనిషి హృదయపూర్వకంగా పాడితే దేవుని చేరుతుంది, కానీ ఒక సీడీలో పాట మైక్ సెట్లో ప్లే అవుతుంటే ఆ దేవునికి ఎలా చేరుతుందిరా? వాళ్ళకి ఇంకా జ్ఞాననేత్రాలు తెరవబడలేదు. మీ జ్ఞానం ఏమైంది? సీడీలు పెట్టి భారీ సౌండ్స్ తో పాటలు వేస్తున్నారే, ఒక మిషన్ నుండి వచ్చిన పాట దేవుణ్ణి ఎలా స్తుతిస్తుందిరా? దేవుణ్ణి ఆరాధించాల్సింది హృదయమే గాని యంత్రం కాదురా. ఒకరికి పోటీగా ఇంకొకరు సౌండ్స్ పెంచుతూ అల్లరిని పుట్టించి దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. అన్యులకు విసుగు చిరాకు పుట్టించి వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించలేంరా. ఊరందరికీ వినిపించేలా సౌండ్ సిస్టమ్ పెట్టండి, కానీ వాళ్ళందరి నిద్ర పాడు చేయడం కాదు. మనం చేసే ప్రార్థన పాటలు వాళ్ళందరికీ వినిపించడానికి అసలే కాదు, దేవుని వాక్యం మాత్రమే వినిపించడానికి. ప్రార్థనకి పాటలకి గ్రౌండ్ లో మాత్రమే వినిపించేలా సౌండ్ పెట్టంటారా చాలు. ఒరే జాన్, ఇప్పుడు చర్చికి కానీ ప్రేయర్ మీటింగ్ కానీ రాని అనుజనులు క్రిస్మస్ కదా అని వస్తే మీటింగ్ చివరి వాక్యానికి 10 నిమిషాలు టైం ఇస్తారా? మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? రాత్రి 11 గంటల వరకు ఎవడంటారా? మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్ని చూసి ఎవరికాలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవులకు చెప్తారా క్రీస్తు నమ్ముకోమని? అసలు అన్నిళ్ళు ఎందుకు పిలుస్తున్నారా? ఎంటర్టైన్మెంట్ చేయడానికా? వాళ్ళకేమైనా ఎంటర్టైన్మెంట్ కరువా? టీవీలు, సినిమాలు, ఆటలు, వ్యసనాలు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉందరా వాళ్ళకి? వాళ్ళకి లేనిది దేవుని వాక్యం రా. వాళ్ళని మార్చేది, రక్షణలోకి నడిపించేది దేవుని వాక్యమేరా. మీరు శరీర సంబంధమైన సంతోషాలు చూపు మారిస్తే వాళ్ళు క్రీస్తును అంగీకరించినా శరీర సంబంధాలుగానే బ్రతుకుతారు. వాక్యంతో మారిస్తేనే పరిశుద్ధంగా జీవిస్తారు. ఆలోచించండి రా, అసలు క్రిస్మస్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటో మీకే తెలీదు. దేవుని మహింపరచడానికి అంటారు, అన్యుల ఆత్మను రక్షించడానికి అంటారు. ఈ రెండూ జరగట్లేదు. ఈ రెండుకి వ్యతిరేకంగా మరో రెండు జరుగుతున్నాయి. సేవకులు, మినిస్ట్రీలు మహింపరచబడుతున్నారు, అన్యులు క్రైస్తవులు శరీర సంబంధంగా సంతోషిస్తున్నారు. ఏం క్రిస్మస్ రం ఇది? క్రిస్మస్ పేరు చెప్పి కాస్ట్లీ బట్టలు కొనుక్కుని తమ వంటిని ఆరాధించుకునే వారు ఉన్నారు. క్రిస్మస్ పేరు చెప్పి తమ చర్చిలకు రంగులు పూసుకుని హంగులు చేసి చర్చి బిల్డింగ్లు ఆరాధించుకునే వారు ఉన్నారు. కానీ క్రిస్మస్ పేరు చెప్పి క్రైస్ట్ ని మాస్ చేసే చర్చిలు, క్రైస్తవులు ఎక్కడున్నారా? క్రిస్మస్ అంటే అన్యుల్లాగా పండుగ చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే చర్చిలు, సేవకులు పాపులర్ అవడం కాదు. క్రిస్మస్ అంటే శరీర సంబంధమైన సంతోషాలను అనుభవించడం కాదు. క్రిస్మస్ అంటే కేకులు, కేకులు, గిఫ్ట్లు, గీటింగ్స్ కాదురా. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తును గణపరచడం. క్రిస్మస్ చేయండిరా, కానీ క్రిస్టియానిటీకి ఫెస్టివల్స్ ని కలపకండి. క్రిస్మస్ చేయండి, కానీ క్రీస్తుకు బర్త్డేని అంటగట్టకండి. క్రీస్తును ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ మన ప్రాంతంలో ఉన్న వారందరికీ క్రీస్తును ప్రకటిస్తూ క్రిస్మస్ ని జరిపించండి రా. ఈ అన్య సాంప్రదాయాలు, ఆనందాలు, అలంకరణలు చూసి డిసెంబర్ నెలంతా మన దేవుడు ఏడుస్తూనే ఉంటాడు రా. కనీసం మనమైన దేవుని సంతోషపడుతాం రా. ఇవన్నీ ఆలోచిస్తుంటే మా ఆలోచనలన్నీ తప్పుగా అనిపిస్తున్నాయిరా. మాకు వాక్య జ్ఞానం లేదు, ప్రార్థన కూడా సరిగ్గా చేయం. అందుకే క్రిస్మస్ ని ఇలా ప్లాన్ చేసాంరా. కానీ ప్రెసెంట్ ప్రపంచవ్యాప్తంగా పాస్టర్లు, విశ్వాసులు క్రిస్మస్ ని ఇలాగే ఎందుకు చేస్తున్నారా? అందరి భాషలు ఇలా చేయట్లేదురా. అక్కడక్కడ కొంతమంది క్రిస్మస్ చేయని వారు ఉన్నారు. కొందరు దేవుని సంతోషపరిచే విధంగా క్రిస్మస్ చేసేవారు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అతి ఎక్కువ మంది మాత్రం దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూనే క్రిస్మస్ చేస్తున్నారు. ప్రక్క చర్చి వాళ్ళు హడావుడిగా క్రిస్మస్ చేశారని వాళ్ళకి పోటీగా వాళ్ళకంటే హడావుడిగా క్రిస్మస్ చేసేవారు కొందరు. ఎలాగైనా సరే సేవకులు, మినిస్ట్రీ పాపులర్ అయిపోవని ఇంకొందరు. ఏదో విధంగా అన్యుల్ని, ఇతర సంఘ విశ్వాసుల్ని ఆకర్షించి తమ చర్చికి నడిపించాలని కొందరు. తమ సంఘ విశ్వాసులకు శరీర సంబంధమైన ఎంజాయ్మెంట్ ని కల్పించాలని ఇంకొందరు క్రిస్మస్ చేస్తున్నారు. కారణం ఏదైనా బాధపడేది, నష్టపోతున్నది మన దేవుడేరా. ఇదంతా వద్దురా, నువ్వు చెప్పరా క్రిస్మస్ ఎలా చేద్దాం? నేను చెప్పడం కాదురా, మన ముగ్గురం కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం, ఓకేనా? క్రిస్మస్ ముందు రోజు సాయంత్రం క్యారల్స్ చేద్దాం. ఒక వీధిలో వాక్యం, ఒక వీధిలో సాక్ష్యం చెప్పిన ఊరంతా క్రీస్తుని ప్రకటిస్తూ కరపత్తులు పంచుదాం. క్రిస్మస్ రోజున అవసరమైనంత స్టేజ్, అవసరమైనంత లైటింగ్ ఏర్పాటు చేద్దాం. బలంగా ప్రార్థిద్దాం. ఆత్మీయమైన అర్థవంతమైన పాటలు పాడదాం. హృదయాన్ని కదిలించే భావపూరితమైన స్కిట్ చేద్దాం. మన పాటలు, ప్రార్థన గ్రౌండ్ లో మాత్రమే వినిపించేలా సౌండ్ పెడదాం. వాక్యాన్ని మాత్రం వీలైనంత దూరం వినిపించేలా చేద్దాం. పాపులారిటీ ఉందని వెంటపడకుండా ఆత్మపూర్ణులైన దైవజనులు పిలుద్దాం. వచ్చిన వారందరికీ వాక్యం ప్రకటిద్దాం. అందరినీ పలకరిస్తూ క్రీస్తు పేరుడి చిన్న విందు చేయడం గాని, పేదలకి విధవరాలకి బట్టలు పంచడం గాని చేద్దాం. ఇలా చేద్దామని మన పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్దాం. ఒప్పుకుంటే చేద్దాం, లేకపోతే తప్పుకుందాం. హలో పాస్టర్ గారు. గౌరవనీయులైన దేవజనులారా, ఈ యవ్వనస్తుడు వారి పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఎలా స్పందించారో తెలియజేయాలని మేము అనుకోవడం లేదు. కానీ ఒకవేళ ఇలా దేవునికి మహిమకరంగా, వాక్యానుసారంగా క్రిస్మస్ చేద్దామని మీ సంఘంలో ఉన్న యూత్ లీడర్ మీకు ఫోన్ చేస్తే మీరు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నాం.
ఒకవేళ ఈ యవనస్తుడు మీకు ఫోన్ చేస్తే మీరు ఎలా స్పందిస్తారు? ప్రియమైన యవనస్తులారా, స్టీఫెన్ అనే ఒక ఆత్మపూరుడైన యవనస్తుని ద్వారా మరో 3 యవనస్తులు తమ వాక్య విరుద్ధమైన ఆలోచనలు మార్చుకుని నిజ క్రిస్మస్ ను జరుపుకోవడానికి అంగీకరించారు అని తెలపడానికి ఈ షార్ట్ ఫిల్మ్ ను మేము రూపొందించలేదు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా అనేక మంది యవనస్తులలో క్రిస్మస్ ని వాక్యానుసారంగా జరుపుకోవాలనే ఆశను పుట్టించాలనే లక్ష్యంతోనే దీనిని నిర్మించాం. యవనస్తులారా, క్రిస్మస్ జరపడానికి ప్రణాళిక రూపొందించే ముందు మీరు జరిపే క్రిస్మస్ వాక్యానుసారంగా దేవునికి మహిమకరంగా ఉంటుందో ఉండదో ఆలోచించండి.